రైట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ను పరిశీలించడానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను కూడా ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ రవికాంత్ మరింత సమాచారం అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. రవికాంత్, చెప్పండి, మొత్తానికి ఎందుకు ఇంత ముందస్తు అరెస్టులు చేయడానికి పరిశీలనకి వెళ్తున్నారు కదా, పరిశీలించేంత వరకు కూడా ఆగలేరు వీళ్ళు? ఎందుకోసం అంత భయం ఎందుకు అనుకోవాలి సర్కార్కి? కాళేశ్వరం ప్రాజెక్టు కరువు వస్తేనే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలుస్తుంది. కరువు వస్తేనే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ దేశానికి చేయడంతో పాటు దేశం మొత్తం కరువు వచ్చినటువంటి సందర్భంలో అద్భుతంగా పంటలు పండేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ అలాంటి పరిస్థితులే వర్షాభావ పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి, ఎల్నినో ప్రభావం కొనసాగుతున్నటువంటి సందర్భంలో గోదావరిలో ఉన్నటువంటి నీరంతా కూడా సముద్రంలో వృధాగా కలుస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఈ నిమిషానికి గోదావరి తీరాలు సముద్రంలో 10,000 క్యూసెక్లు కలుస్తున్నటువంటి పరిస్థితి. గత వానాకాలం సీజన్ లో పీక్ వరదలు వచ్చినటువంటి క్రమంలో 10 లక్షల క్యూసెక్ల నీరు సముద్రం పాలైనటువంటి విషయాన్ని తెలంగాణ గమనించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కరువు పరిస్థితులు నెలకొన్నటువంటి విలువ తెలుస్తోంది. ఇవాళ కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా పంపులను ఆ మోటార్లను ఆన్ చేసి ఇటు ఎగువకు నీటిని తరలించాలన్నటువంటి ఉద్దేశం. కన్నేపల్లి పంప్ హౌస్ లోని పంపులను ఆన్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. జనగామ జిల్లాలో ఇటు స్టేషన్ గన్పూర్, చిలుకూరు, రావణాలపల్లి మండలాల్లో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు హన్మకొండ జిల్లా కేంద్రంలో ఎక్కడికక్కడ పలు పోలీస్ స్టేషన్లు, ఇటు సుబేదార్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లలో ఇటు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేస్తున్నటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కేటీఆర్ ను మార్గం మధ్యలోనే అడ్డుకుంటారా అన్నటువంటి సమాచారం కూడా మనకు అందుతుంది. అడ్డుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రధానంగా కేటీఆర్ వచ్చేటువంటి మార్గంలోని హైదరాబాద్ నుంచి మొదలుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, స్టేషన్ గన్పూర్, ఇటు హన్మకొండ ప్రాంతాల్లో ముందస్తు అరెస్టులు అయితే కొనసాగుతున్నటువంటి వృధాగా సముద్రంలో కలుస్తున్నటువంటి గోదావరి జలాలను ఎత్తిపోసి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో కన్నేపల్లి పంప్ హౌస్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయనతో పాటు ఇటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా వెళ్ళనున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఏదైతే వృధాగా పోతున్నటువంటి గోదావరి పరిశీలించడంతో పాటు కేటీఆర్ గారు 2 గంటల నుంచి ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర మీడియాతో కూడా మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలు, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, కరువు వచ్చిన సందర్భంగా కాళేశ్వరం జిల్లాలు అంటే గోదావరి జిల్లాలను సముద్రంలో వృధాగా పోనివ్వకుండా ఏ విధంగా ఒడిసి పట్టాలి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా గోదావరి జలాలను ఒడిసి పట్టి రైతాంగానికి నీరు అందించి వాళ్ళ కేటీఆర్ గారు ఆయన ప్రసంగంలో, మీడియా సమావేశంలో మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందస్తుగానే ఆయనతో పాటు 10 మంది బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఆయనతో పాటు వాహన శ్రేణిగా వెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అయితే ముందస్తు అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. 8 గంటల తర్వాత కాసేపట్లోనే కేటీఆర్ గారు హైదరాబాద్ లో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కన్నేపల్లి సంబంధించిన పర్యటన స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్ అయితే కేటీఆర్ గారు వచ్చేటువంటి మార్గం మధ్యలో ఉండేటువంటి ప్రాంతాల్లోని బీఆర్ఎస్ శ్రేణులను, నాయకులను అయితే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, అరెస్టుల ప్రభావం అయితే కొనసాగుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తాం.
రైట్, థ్యాంక్ యూ రవికాంత్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే బ్రేకింగ్ న్యూస్ పెద్ద ఏదైతే కేటీఆర్ ఈ రోజు కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలించడానికి వెళ్తున్నటువంటి క్రమంలో మొత్తానికి ముందస్తుగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. స్టేషన్ గన్పూర్ హైదరాబాద్ నుంచి మొదలుకొని స్టేషన్ గన్పూర్ వరకు కూడా మార్గమధ్యంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. ప్రధానంగా కేటీఆర్ను కూడా అడ్డుకునేందుకు కూడా కుట్ర పన్నుతుందని చెప్పేసి కొంత సమాచారం మనకు అందుతున్నటువంటి అంశం. ప్రధానంగా